ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ స్కామ్ కేసును పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంక్ అప్రైజర్ చలపాక రాజును అరెస్ట్ చేశారు. 110 ప్యాకెట్లలో బంగారం సగం మాయమైంది. బ్యాంక్ రికార్డుల్లో మార్పులు చేస్తున్నట్లుగా గుర్తించారు. రికార్డు సరిపడా బంగారం ఉండడంతో ఆడిట్లో స్కామ్ బయటపడలేదు. గత నెల ఆడిట్ తర్వాత 25 ప్యాకెట్లలో బంగారం బదులు ఇతర వస్తువులు పెట్టారని రాజుపై ఆరోపణలు వచ్చాయి. 135 మంది ఖాతాదారులకు సంబంధించిన 6 కోట్ల విలువ చేసే 4.399 కిలోల బంగారం అదృశ్యమైందని గుర్తించారు. తిరుపతి నుంచి విశాఖ వరకు 5 రీజియన్లలో అప్రైజర్లు వేరే బ్రాంచ్లకు బ్యాంకు అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు. అన్ని శాఖల్లో తాకట్టు బంగారంపై ఆడిట్ చేశారు. మొత్తం 2756 మంది ఖాతాదారుల అకౌంట్లలో 10 రోజుల పాటు తనిఖీలు జరిగాయి. 3 ఖాతాదారుల గోల్డ్ మాయమైనట్లుగా గుర్తించారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో అప్రైజర్ రాజుపై కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఖాతాదారుల అకౌంట్లో తాకట్టు పెట్టినటువంటి బంగారం మాయమైనటువంటి ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు తీగలాగితే డొంక కదిలినంత విధంగా కూడా దాదాపు 139 మంది ఖాతాదారుల ఏదైతే తాకట్టు పెట్టినటువంటి బంగారం అంతా కూడా మాయం చేసినటువంటి ఘటన వెలికి తీసినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాతో జరిగినటువంటి ఈ ఘటనతో అటు రాష్ట్ర వ్యాప్తంగా 5 రీజియన్ల పరిధిలో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాలోని గోల్డ్ అప్రైజర్లు అందరినీ కూడా ప్రాంతాల నుంచి వెంటనే ట్రాన్స్ఫర్లు చేసి హుటాహుట్న అకౌంట్లన్నీ కూడా వారు తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి ఈ ఇష్యూలో ఇప్పటి వరకు కూడా దాదాపు 139 ఖాతాలకు సంబంధించి కూడా 4 కేజీల 399 మిల్లీగ్రాముల బంగారం నగలు మాయమైపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకా మొత్తం దాదాపు 2000 మందికి పైగా ఖాతాదారులుంటే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ స్కామ్ కేసును పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంక్ అప్రైజర్ చలపాక రాజును అరెస్ట్ చేశారు. 110 ప్యాకెట్లలో బంగారం సగం మాయమైపోయింది. బ్యాంక్ రికార్డుల్లో మార్పులు చేస్తున్నట్లుగా గుర్తించారు. రికార్డు సరిపడా బంగారం ఉండటంతో ఆడిట్లో స్కామ్ బయటపడలేదు. గత నెల ఆడిట్ తర్వాత 25 ప్యాకెట్లలో బంగారం బదులు ఇతర వస్తువులను పెట్టారని రాజుపై ఆరోపణలు వచ్చాయి. 135 మంది ఖాతాదారులకు సంబంధించిన 6 కోట్ల విలువ చేసే 4.399 కిలోల బంగారం అదృశ్యమైందని గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, శ్రీజ, అటు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు ఖాతాదారులందరూ కూడా అటు బ్యాంకుకు వచ్చి ఆందోళన చేయడంతో పోలీసులు అలాగే బ్యాంక్ అధికారులు దర్యాప్తు వేగం పెంచడంతో అనేక నిజాలు విస్తుపోయే నిజాలు ఈ రోజు బయటకు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా ప్రతి నెల బ్యాంకులో ఆడిట్ జరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు ఆడిట్ లో ఏ మాత్రం కూడా వారికి దొరకకుండా అక్కడ ఉన్నటువంటి రిసిప్ట్లు ఏదైతే బ్యాంకు రికార్డులు ఉంటాయో ఆ రికార్డులను తారుమారు చేసి అంటే ఒక 50 గ్రాముల బంగారం తాకట్టు పెడితే ఆ రిసిప్ట్ లో కేవలం 25 గ్రాముల బంగారం మాత్రమే ఉన్నట్టు మిగిలిన 25 గ్రాముల బంగారాన్ని కూడా గోల్డ్ అప్రైజర్ రాజు మాయం చేసినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. దాంతో ఆడిట్ లో కూడా ఈ అక్రమాలన్నీ కూడా వెలుగు చూడనటువంటి పరిస్థితి ఇంతకాలం కూడా ఉంది. అయితే తాజాగా బ్యాంక్ ఆడిట్ జరిగిన తర్వాత వస్తువులు బంగారు వస్తువులు మార్చేసి కట్టు వస్తువులు పెన్నీస్లు క్లిప్పులు వంటివి కూడా అందులో అమర్చి బ్యాంక్ లాకర్లో తిరిగి వాటిని ఆ స్థానంలో పెట్టడంతో అవి తనిఖీ చేస్తున్న నేపథ్యంలో కూడా బయటపడడంతో ఈ స్కామ్ అంతా కూడా బయటపడింది. ప్రస్తుతం 4 కేజీల 399 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమైనట్లు అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించి పరారీలో ఉన్నటువంటి రాజు చలపాక రాజు గోల్డ్ అప్రైజర్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ఈ కేసులో మరింత దాదాపు 5 కేజీలు పైగానే ఆభరణాలు మాయమై ఉంటాయనేది కూడా ప్రస్తుతం అనుమానాలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు అయితే వేగం అయితే పుంజుకుంది. మరి బాధితులందరూ కూడా తమకు న్యాయం చేయాలని కోరుతున్న నేపథ్యంలో దాదాపు అక్కడ ఉన్నటువంటి 139 మంది ఖాతాదారులకు సంబంధించి బంగారానికి సంబంధించి కూడా 24 క్యారెట్ల బంగారాన్ని తాము వారికి ఇస్తామనేది కూడా ఈ రోజు ఒక బేరాన్ని కుదుర్చుకునే విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే తమకు తరుగు మజూరులు పోతే కేవలం వస్తువుకు సంబంధించి రేటు కట్టడం కాదు, తమకు పూర్తి బంగారం నగదు తయారు చేసి ఇవ్వాలనేది కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ భార్గవ్.